రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా గుండెకార్ల నరేష్ కుమార్ నియమితులయ్యారు. నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు పరశురాములు అందజేశారు. ఈ సందర్భంగా పరశురాములు మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో సమాన హక్కులు లభించే వరకు మా పోరాటం ఆగదని, రాష్ట్రంలో 42% రిజర్వేషన్ సాధన మా ప్రధాన లక్ష్యమని, చట్టసభల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ రావాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రెడ్డ వేణి పరశురాం, జిల్లా కన్వీనర్ గడ్డెం నరేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగారం కొమ్మురవ్వ, వీర్నపల్లి మండలం అధ్యక్షులు పరమాల మల్లేశం, వేములవాడ అర్బన్ మండలం అధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్, రుద్రంగి మండలం అధ్యక్షులు మీసాల మల్లేష్ పటేల్, బోయినపల్లి మండలం అధ్యక్షులు పెంచెల మహేష్, చందుర్తి మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పండుగ గంగా, బాధ పోచవ్వ, బోడ లక్ష్మి, మంజుల, జిల్లా కార్యవర్గ సభ్యులు మహేష్ యాదవ్, వేములవాడ అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి పోచంపల్లి కనకరాజు, వేములవాడ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి చింతలకోటి రాజు, ఆరెపల్లి గ్రామ అధ్యక్షులు సోలంకి కృష్ణ, గుండెకార్ల సురేష్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా యూత్ అధ్యక్షులుగా నా మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, బీసీల ఐక్యత కోసం ప్రతి క్షణం వీరి ఆదేశాల మేరకు, ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఏ పని అప్పచెప్పినా నేను జిల్లా లెవెల్లో నాకు ఇచ్చిన సూచనల మేరకు నేను పాటిస్తూ బీసీ ఐక్యత కోసం నా వంతుగా కృషి చేస్తానని, మీరిచ్చిన ఈ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ యూత్ జిల్లా కార్యవర్గం సభ్యులను, మండల సభ్యులను అందరినీ నియమించుకొని ఈ యొక్క నాకు ఇచ్చిన జిల్లాధ్యక్ష పదవికి న్యాయం చేస్తానని వారి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాను. జై బీసీ.